ఎన్టీఆర్ స్టాచ్యూ, దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ మీటింగ్ జరిగింది. 1750 వరకు అవుతుంది యాక్చువల్ గా. ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం పెట్టడానికి ఆయన ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా, లేదా ఈ భారతదేశానికి ఏమన్నా రాజ్యాంగం రాశారా? భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలతోటి విజయవాడ నగరాన పెడితే ఇన్ని గగ్గోలు పెట్టారు. రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి భవనానికి ఈ కూటమి వాళ్ళు అయిందని చెప్తున్నటువంటి ఖర్చు అక్షరాల 451 కోట్ల రూపాయలు. 451 కోట్ల రూపాయలతో ఆ భవనం కడితే దీన్ని విచిత్రమైనటువంటి అవకాశాలకి ఈ రోజు వాడుకునేటువంటి పద్ధతి దక్కదు. ఎవరికైనా అతిథి గృహానికి వాడుకోవచ్చు, టూరిజం స్పాట్ గా వాడుకోవచ్చు, ఏ భవనంగా కావాలంటే ఆ భవనంగా దాన్ని వాడుకోవచ్చు. 451 కోట్లతో నిర్మించినటువంటి ఆ భవనాన్ని ఆ రోజున నానా యాగి చేశారు కదా, అది జగన్దే అని ప్రచారం చేశారు కదా. కానీ అది జగన్దే కాదు, ఈ రోజున అది ప్రజల కోసం అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. 1750 కోట్ల రూపాయలు పెట్టి మీరు కట్టేటువంటి ఆ విగ్రహంలో ఎవరు విడిది దిగుతారు? ఎవరుంటారు ఆ విగ్రహంలో? ఎందుకు పెడుతున్నారు ప్రజల డబ్బులు? నేను అంటున్నా, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు? మరి ఏదైనటువంటి మీ దగ్గర డబ్బులు లేవా? విదేశాల్లో ఎంత మూలుగుతుంది మీ డబ్బు? మీరు ఆ డబ్బుతోటి భూమి కొనుక్కొని అంబేద్కర్ గారి కంటే ఇంకా ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఎక్కువ బడ్జెట్ తోటి పెట్టుకోండి. మేము కాదంటాం, మీ డబ్బుతో పెట్టు, మా డబ్బులు ఎందుకు పెట్టుకుంటారు? ఈ 1750 కోట్ల రూపాయలు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి కదా. రాష్ట్రాలు ఏదైతే ఆ కాలేజీని ఖర్చు పెట్టాలో ఆ ఖర్చు ఈ 1750 కోట్లు ఖర్చు పెట్టగా ఇంకా మిగులుతాయి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ఒక అంశాన్ని మీరు గమనించండి. వాళ్ళు విగ్రహాలు కట్టుకోవడానికి, వాళ్ళ అస్తిత్వాలను కాపాడుకోవడానికి, వాళ్ళ పార్టీలను నిలబెట్టుకోవడానికి, వాళ్ళ కులాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలనైనా ఖర్చు పెడతారు. పేదల ఆరోగ్యాలు కాపాడడానికి, పేదల యొక్క పిల్లలు డాక్టర్ విద్యను చదవడానికి మాత్రం 100 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు ఖర్చు పెట్టరు.